మదేసనండి 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 మదేసనండి. నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకు. ఏమేడా తెలిసి ఫ్రెండ్ వస్తాడు ఊగుతున్నావు? అట్లా మాట్లాడతాడు సరిగ్గా మాట్లాడు. ఊగుతున్నావు మరి? ఊగేదంటే ఆ మనిషి మీ మామ ఫోన్ చేసింది. అదే ఆయన తాగినాడంటే తాగినాక వాసన దాకా అదేంటి పెట్రోల్ వాసన సాంబార్ వాసన వస్తుందా? మందు వాసన ఇప్పుడు తాగలేదు. ఎప్పుడు తాగలే. ఆ మనిషి వచ్చి ఫోన్ గదురుకోండాడు. ఏమన్నాడు? ఆ పిల్లోడిని అదే ఆ పిల్లోని పిలుచుకొచ్చినావు, పెళ్లి చేయాలన్నాము. ఆ పిల్లోడేమో మళ్ళా రాలేదు అని ఏదో మాట్లాడే. నాకు మంచి ఏదో చెప్పకూడదు. వద్దు నాకు 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 నచ్చలే. ఆ మనిషి మాట్లాడినాడు. నాకు ఏదో చెప్పినాను. ఇంకా ఇద్దరు ముగ్గురు పిలిపించి అతను అంత చూస్తా. చూసాడుగా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అతను అంత చూస్తా. వస్తామన్నాడు కదా. అన్నాడు కదా. అన్నాడు కదా. మరి తప్పు కదా మాట. మరి ఆ మాట నేను బండి పేరు నీకు ఇచ్చినా కదా. మరి వానికి బుద్ధి లేదు. బుద్ధి లేదు నిజంగా బుద్ధి లేదు. కాకపోతే నీ దగ్గర అన్నాడు. ఆ మాట చెప్పినాడు. నా దగ్గర ఏం మాట నేను బండి పేరు ఇచ్చినా నీకు ఇచ్చిన బండి కూడా తోలడమే లేదు. నాకు తెలుసు కరెక్ట్గా మాట్లాడినావు. ఆ మనిషికి తెలుసల్లా రమ్మనండి మళ్ళీ అని చెప్పాలి కదా. నాకు ఫోన్ చేయాలి కదా. ఆ మనిషి ఏమన్నాడు? నేను వేస్తా అన్నాడు కదా. అన్నాడు. కానీ ఇప్పుడు ఫోన్ చేసి చేస్తా ఉండు. నాకు కోపం చెప్తాను. రెండు మాటలు చెప్పినాక ఫోన్ చేసి వాని కథ చూద్దాం. నువ్వు పక్కన ఉన్నావు కాబట్టి ఇంకా చూస్తావు మన కథ. నీ పిల్లొద్దు కదా. క్యాన్సిల్ చేసుకొని అంటే వాని కథ చూద్దాం. చేసుకుంటానంటే రెండు మాటలు మంచిగా మాట్లాడు. ఏం జైల్లో మా కథ అంటే నాకు తెలుసురా. నాకు గ్యాంగ్ ఉన్నారు, ఫాలోయింగ్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఏమో చూడు రమ్మను. ఓ 10 మంది రమ్మను. అని కథ చూస్తాను. అయితే నువ్వు వేరే ఫోన్లో అయితే పెట్టవు. జోలకేసుకో. నాకు అదే పనక నీ కోసం నేను నన్ను 2 క్వార్టర్లు వేసినాను అంటే నువ్వు మళ్ళా ఫోన్లు ఎత్తితే నాకు కోపం వస్తుంది. చెప్పు నాకు ఏమన్నాడు? కథ చూడాలి. ఫోన్ చేస్తున్నా చూసుకుందామా? చేసి కథ చూడు. నంబర్ నీటి కొట్టు కొద్దిగా కొట్టినా. అది ఇది 100 పోతాయి. అల్లా లే లే అనేది లే అనేది ఏమే. నీ బిడ్డొద్దు, నువ్వు వద్దు, ఎవరు వద్దు. చేసుకో. నువ్వు చేసుకో. పో. ఏం చేసుకుంటా చేసుకో. ఏం చేసుకుంటా. చూసాడుగా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చేసుకో. ఏం చేసుకుంటా. ఇప్పుడు మా పిల్లోడు నువ్వు చెప్పేది కన్నా చూస్తూ కోస్తున్నాడా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఆటోలు వేసిన బాధ. నా కొడుకు ఏమన్నా నీకు గోడ్రు? ఆ పిల్లని నీము అది ఇది ఏం రాలేదు అది ఇది అన్నాడు. ఏమన్నాడు మరి? నేనే వస్తాను, నేనే పిలుచుకొని వస్తాను కదా. మరి అన్నాడు. చేసుకొని ఇప్పుడు వద్దు బస్ ఏమన్నాడు. రాదా వాని కథ చూడాలనే. ఇప్పుడు ఎట్లా కలపండి నీకు చేద్దాము పోను అనుకోండి. నేను ఇప్పుడు వాని కథ రమ్మను. గుద్దుదాము అని కోపం వచ్చి పిట్టుకలు పట్టుకో గుద్దుతా పైకి చేయడు. చూసాడుగా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చేయడు. తలకాయ నువ్వు రారా. ఈడే ఉన్నాను రారా. వాడు పిల్లగాడు రారు. అడ్రస్ చెప్పు. అడ్రస్ మిట్ మీద సర్కోట్లో రారు. నువ్వు మగోడ రాలే. మీ పాపొద్దు నువ్వు వద్దు రాలే. చూసుకోలే చేసుకోద్దు. నిమిషాలు సెకండ్లో 10 మంది చూడకపోతే వాని ఎదురు కార్లో బిడబ్ల్యూ
కలర్లో వాడిని ఇంటి ముందర ఎక్కి పాటలు పెట్టుకుని వస్తాం. ఏమది గుమ్ 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 గుమాలించు గుమ్ గుమ్ రఫాడించు గుమ్ కొట్టుడు అంత పాటలు. చిల్లుక సేమమా కుళ్ళు కుశలమా వస్తుందేమో ఆ పక్క వస్తుంది. రాలే చూసుకున్నా రాలే పెట్టేస్తా. రాళ్ళు వాడిని కత్తి పొద్దు 2 మత్తు దిగే దొరకు కొడతావాడిని. నువ్వు మాత్రం అడ్డు రావు. ధైర్యం వచ్చింది. పిల్ల నీలే కదా, పిల్లని ఇచ్చింటే మామవుతాడు వాడు. పిల్ల నీలే కదా ఇచ్చింటే చూసుకోండి. అతను నాకు తెలియదు. చూసుకుందాం మనకు. అసలు నువ్వు మళ్ళా ఎనిక్కిపోయేది పారిపోయేది చేస్తు నువ్వు. వాడు ఎంతమంది నన్ను పిలుచుకోండి. ఓకేనా? సరే రా. ఇంకో క్వార్టర్ తాగాలి. అయ్యేది డబ్బులు ఉండరు. రా అక్కడుందా? ఎక్కడ కాదు వేయించి ఇక్కడ వేయించి ఇక్కడుందా? లేదు నువ్వు అబద్ధం చెప్తాను. ఎక్కువైందని నువ్వు